అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా క్యూబాకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. లాటిన్ అమెరికా రాజకీయాల్లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయని ట్రంప్ స్పష్టంగా చెప్పారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ అయిన తర్వాత ఇక ఆట అంతా కొత్తగా ఉంటుందని హెచ్చరించారు ట్రంప్. ఇప్పటివరకు వెనిజులా, క్యూబా మధ్య నడిచిన డీల్లకు ఇక పూర్తిగా బ్రేక్ పడుతుందని ట్రంప్ తేల్చి చెప్పాడు. ముఖ్యంగా వెనిజులా నుంచి క్యూబాకు వెళ్లే ఆయిల్, డబ్బు సరఫరా ఇకపై $1 కూడా వెళ్లనివ్వబోమని ఘాటుగా వ్యాఖ్యానించారు. వెనిజులా నుంచి క్యూబాకు ఏళ్ల తరబడి భారీగా చమురు సరఫరా జరుగుతోంది. ఆ ఆయిల్ మీద క్యూబా ఆర్థిక వ్యవస్థ చాలా వరకు నడుస్తోంది. క్యూబాకు అవసరమైన ఇంధనంలో ఎక్కువ శాతం వెనిజులానే ఇస్తోంది. దీనికి బదులుగా క్యూబా వైద్యులు టెక్నికల్ సపోర్ట్ను వెనిజులాకు పంపిస్తూ వస్తూ ఉన్నారు. ఈ వ్యవహారం అమెరికాకు ఎప్పటి నుంచో కంటగింపుగానే కనిపిస్తోంది. ఇప్పుడు మదురో అరెస్టు తర్వాత ఆ అవకాశం అమెరికాకు దొరికిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా ముందే అమెరికాతో ఒప్పందం చేసుకోవడం క్యూబాకు మంచిదని ట్రంప్ సూచించారు. ఇప్పుడైనా మాట వినకపోతే క్యూబా పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ట్రంప్ హెచ్చరించారు. వెనిజులా నుంచి వచ్చే ఆయిల్ను ఇప్పటికే అమెరికా తన కంట్రోల్లోకి తీసుకుంటోందని, ఆ చమురు ఇక క్యూబాకు చేరే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు ట్రంప్. దీంతో క్యూబా ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభం ఊహించడానికి భయంగా ఉందని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటికే క్యూబా ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరతతో ఇబ్బంది పడుతోంది. ప్రజలు రోజువారీ అవసరాల కోసం కూడా గంటల తరబడి లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో వెనిజులా ఆయిల్ సరఫరా ఆగిపోతే పరిస్థితి మరింత చేదుగా మారుతుందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఫ్యాక్టరీలు ఆగిపోవడం, విద్యుత్ కోతలు పెరగడం, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కుప్పకూలడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. క్యూబా ఒక స్వతంత్ర దేశమని, ఎవరూ తమకు ఆదేశాలు ఇవ్వలేరని తెగేసి చెప్పాడు. అమెరికా దశాబ్దాలుగా తమ దేశాన్ని అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు. ఎంబర్గోలు, ఆంక్షలు, రాజకీయ ఒత్తిళ్లతో క్యూబాను బలహీనపరచాలని అమెరికా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కానీ ఎలాంటి ఒత్తిడికైనా క్యూబా తలవంచదని స్పష్టం చేశారు. అమెరికా, క్యూబా మధ్య ఉద్రిక్తతలు కొత్తవి కాదు. ఫిడెల్ కాస్ట్రో కాలం నుంచే ఈ రెండు దేశాల మధ్య విరోధం కొనసాగుతూ ఉంది. ఒకవైపు అమెరికా ప్రపంచ సూపర్ పవర్గా తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తుంటే, మరోవైపు క్యూబా మాత్రం తన సోషలిస్టు సిద్ధాంతాలను వదిలిపెట్టడానికి సిద్ధంగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరికలు పరిస్థితిని మరింత వేడెక్కించాయని అంతర్జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది. మదురో అరెస్టు తర్వాత లాటిన్ అమెరికా రాజకీయ మ్యాప్ మొత్తం మారిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంటూ ఉన్నారు. వెనిజులా రాజకీయ అస్థిరత ప్రభావం క్యూబాపై నేరుగా పడుతోంది. అమెరికా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తన ప్రభావాన్ని ఆ ప్రాంతంలో మరింత పెంచుకోవాలని చూస్తోందని కూడా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. క్యూబా ఎలాంటి ఒప్పందాలకు తలగ్గకుండా తన దారిలో తాను వెళ్లాలని ప్రయత్నిస్తోంది. ట్రంప్ ఇచ్చిన ఈ డెడ్లీ వార్నింగ్ కేవలం మాటలకే పరిమితం కాదని, రాబోయే రోజుల్లో క్యూబాపై మరింత కఠిన చర్యలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఈ పరిణామాలు అమెరికా, క్యూబా సంబంధాలను మరింత దిగజార్చే అవకాశాలున్నాయని, లాటిన్ అమెరికాలో మరో పెద్ద రాజకీయ తుఫాన్ రాబోతోందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు.